హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట్ అఫీషియల్. ఈ రోజు వచ్చేసి మనము అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి దేవాలయం గురించి చూడబోతున్నామండి. ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి, ఇంకా మిగతా అన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపించబోతున్నాం. పదండి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నామండి జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని, కానీ కుదరట్లేదు. ఇప్పటికీ అమ్మవారు అనుగ్రహించారు. ఇదొచ్చేసి టెంపుల్ కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈ టెంపుల్ కార్ పార్కింగ్ పక్కనే మనకు అమ్మవారి దేవాలయం ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ జోగులాంబ అమ్మవారితో పాటు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. నవబ్రహ్మ ఆలయాలు అనే టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఆ అన్ని దేవాలయాల గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇదే అండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అక్కడ మనకు దూరంలో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ఫ్రీ దర్శనం ఉంది మరియు టికెట్ దర్శనం కూడా ఉంది. టికెట్ ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్ ఏమో ఉంది. అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్న డేస్లో మనం టికెట్ తీసుకొని వెళ్ళచ్చు. మేము వెళ్ళిన టైంలో క్రౌడ్ లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. యాక్చువల్గా టెంపుల్లోకి కెమెరా అనేది స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి. సో ఇంతవరకే తీస్తున్నాము. అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నాక పక్కనే ఉన్న నవబ్రహ్మ ఆలయాలను కూడా దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి జోగులాంబ అమ్మవారి హిస్టరీ, అంటే ఆ టెంపుల్ యొక్క హిస్టరీ, తర్వాత ఈ నవబ్రహ్మ ఆలయాల యొక్క హిస్టరీ గురించి అన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి స్వరబ్రహ్మ ఆలయం అండి. ఇది వచ్చేసి నవబ్రహ్మ ఆలయాల్లో ఒకటన్నమాట. ఇది మనకి జోగులాంబ అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్లో శివలింగము చాలా పెద్దగా ఉంటుందండి. శివయ్య చాలా పెద్దగా ఉంటారు. తర్వాత మనకి శిల్పాలు లోపల చెక్కబడినవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. లోపలంతా కొంచెం చీకటిగా ఉందండి. అంటే క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేసాము. చూస్తున్నారు కదా, కనిపిస్తున్నది అనమాట శివలింగము. పైన చూసారా ఎంత చక్కగా చెక్కబడిన శిల్పాలు ఉన్నాయో. అంటే ఇవన్నీ ఓల్డ్ కదండి, పాతకాలం కన్స్ట్రక్షన్స్ కదా. దగ్గరగా దాన్ని టచ్ చేసి చూస్తుంటే ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఈ ఆలయంలోనే అన్నమాట రైట్ సైడ్ వినాయకుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళాం. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మిగతా నవబ్రహ్మ ఆలయాలు దర్శనం చేసుకోవడానికి బయలుదేరిపోయాం. మనకి ఈ ఆలయంలో చాలా శివలింగాలు కనిపిస్తాయండి. ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. ఈ నవబ్రహ్మ ఆలయాలు వచ్చేసి బయటికి చూడడానికి అన్నీ ఒకే రకంగా ఉంటాయండి. ఇందాక మనం చూసింది వచ్చేసి స్వరబ్రహ్మ ఆలయం కదా. మిగతా ఆలయాలు వచ్చేసి పద్మబ్రహ్మ ఆలయము, బాలబ్రహ్మేశ్వర ఆలయము, గరుడ బ్రహ్మ ఆలయము, తారక బ్రహ్మ ఆలయము, కుమార బ్రహ్మ ఆలయము, అర్క బ్రహ్మ ఆలయము, వీర బ్రహ్మ ఆలయము, విశ్వబ్రహ్మ ఆలయం. ఈ నవబ్రహ్మ ఆలయాల స్థల పురాణం వచ్చేసి మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడు తన శక్తులన్నిటినీ కోల్పోతాడనమాట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో శివుడి కోసం తపస్సు చేశాడు. తన తపస్సుకు మెచ్చిన శివుడు 9 అవతారాలలో దర్శనమిచ్చారనమాట. ఈ 9 రూపాలే నవబ్రహ్మ ఆలయాలు. దేవాలయాలు అన్నీ ఇక్కడ చూడడానికి ఒకే రకంగా ఉంటాయన్నమాట బయటికి.
నవబ్రహ్మ ఆలయాలన్నీ వచ్చేసి చాలా పురాతనమైన ఆలయాలండి. అంటే లోపల చూస్తే మనకి ఆలయం లోపల ప్రతి ఆలయంలో అపురూపమైన శిల్పకళా సంపద ఉందండి. చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాయన్నమాట ఆ శిల్పాలు. చాలా అంటే చాలా అద్భుతమైన ఆలయాలు ఇవి. అంటే ప్రతి ఒక్కరూ జోగులాంబ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ ఆలయాలు కూడా దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే కొందరు ఏమనుకుంటారంటే ఇక్కడ సైడ్ ఉన్నది అబ్జర్వ్ చేయరు, లైక్ జోగులాంబ అమ్మవారి దర్శనం అయ్యాక రిటర్న్ వెళ్తుంటారు. అలా కాకుండా ఈసారి జోగులాంబ వచ్చినప్పుడు ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము 5వ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి దేవాలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా ఈ టెంపుల్ని వచ్చేసి జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర క్షేత్రంగా పిలుస్తారనమాట. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో అత్యంత పురాతనమైన ముఖ్యమైన దేవాలయాలు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి జోగులాంబ అమ్మవారి టెంపుల్, ఇంకోటి వచ్చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇవి కాకుండా ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. అది ఆల్రెడీ చెప్పాను కదండి, నవబ్రహ్మ ఆలయాలు అవన్నీ చెప్పాను కదా ఇంతకు ముందు. సో అదనమాట. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. 14వ శతాబ్దంలో బాముని సుల్తాన్లు జోగులాంబ అమ్మవారి దేవాలయము మరియు తారక బ్రహ్మ దేవాలయము పూర్తిగా ధ్వంసం చేశారనమాట. ఆ విషయం తెలుసుకున్న విజయనగర రాజు అయిన హరిహరాయి తన సైన్యాన్ని పంపించి మిగతా దేవాలయాలను కాపాడారు. 2005 వరకు అమ్మవారి విగ్రహము, తారక బ్రహ్మేశ్వర లింగము బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భద్రపరిచారు. 2005లో ఇప్పుడున్న జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో వీడియో అనేది రికార్డ్ చేయలేదండి, కెమెరా నాట్ అలౌడ్ అనమాట. సో బాలబ్రహ్మేశ్వర స్వామి వచ్చేసి శివుడి రూపమే అనమాట, లింగం ఉంటుంది, శివలింగము. తర్వాత మనకి టెంపుల్ లోపల కూడా చాలా ఉపాలయాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి కానీ జోగులాంబ అమ్మవారి దేవాలయానికి రావాలి అని ప్లాన్ చేస్తే, అంటే 1 డేలోనే దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వడానికి పాసిబుల్ కాదు కాబట్టి స్టేయింగ్ కోసం ఇక్కడ గవర్నమెంట్ హరిత రిసార్ట్ అనేది కూడా అవైలబుల్గా ఉందండి. అంటే ఇది వచ్చేసి టెంపుల్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి హరిత రిసార్ట్ వచ్చేసి మేనేజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనుకుంటాను. సో స్టేయింగ్ పర్పస్కి ఇంకా ప్రైవేట్వి కూడా అవైలబుల్గా ఉన్నట్టున్నాయి, బట్ అదైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. ఇక్కడ మీరు స్క్రీన్ లో చూస్తున్నారు కదండి, రైట్ సైడ్ ఇదే అండి బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం. యాక్చువల్ గా లోపలికి కెమెరా అయితే నాట్ అలౌడ్ అండి, సో వీడియో అనేది షూట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి
పాత కాలంలో ఎంట్రన్స్ అంట అండి, అదైతే క్లియర్గా తెలీదు, బట్ అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారనమాట. చూస్తున్నారు కదా ఈ గోడలు, ప్రహరీ గోడలు అనేవి ఎంత పురాతనంగా ఉన్నాయో దాన్ని బట్టే మనం చెప్పేయచ్చు ఈ టెంపుల్ అనేది ఎంత ఓల్డ్ టెంపుల్ అనేది. బట్ చాలా ఎత్తుగా ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే బయటికి వెళ్ళడానికి దారి కూడా ఉందన్నమాట. ఇదే అన్నమాట ఇక్కడ చూసినదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకెళ్తూనే మనకి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ మరియు ఏకాంబరేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుందన్నమాట. ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో మనకి బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉన్నాయండి. అంటే మనము ముట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారనమాట. అవి ముట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇలా బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి కదా, అవి వచ్చేసి కంచిలో ఉంటాయని చెప్తారు. కంచి తర్వాత ఇక్కడే ఉన్నాయి అని అంటున్నారు. చెప్పా కదండి స్టార్టింగ్ లోనే కార్ పార్కింగ్ గురించి. కార్ పార్క్ చేసిన తర్వాత మనకి పక్కనే పుష్కర్ ఘాట్ అనేది కూడా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఈ స్టెప్స్ ఎక్కేసి ముందుకు వెళ్తూనే మనకి పుష్కర్ ఘాట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. కృష్ణ, తుంగభద్ర ఈ రెండు నదులు సంగమించిన ప్రదేశమే అలంపూర్ అన్నమాట. ఇదే పుష్కర్ ఘాట్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ లో. ఇప్పుడు అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలో చెప్తానండి. యాక్చువల్గా మీరు కానీ హైదరాబాద్ నుంచి జోగులాంబ అమ్మవారి టెంపుల్కి రావాలి అంటే కర్నూలు కంటే ముందే మనకి అలంపూర్ చౌరస్తా అనేది వస్తుందండి. అలంపూర్ చౌరస్తా దగ్గర మనకి ఆర్చ్ ఉంటుంది, జోగులాంబ అమ్మవారి టెంపుల్కి దారి అన్నట్టుగా. ఆర్చ్ లోపల నుంచి లోపలికి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి జోగులాంబ అమ్మవారి టెంపుల్కి రీచ్ అయిపోతాము. జస్ట్ ఇన్ కేస్ మీరు కానీ హైదరాబాద్ రూట్లో కాకుండా కర్నూలు రూట్లో అంటే బెంగళూరు నుంచి కానీ అనంతపూర్ నుంచి కానీ ఆ రూట్లో వస్తే ఫస్ట్ కర్నూలుకి చేరుకోండి. కర్నూలుకి చేరుకున్న తర్వాత కర్నూలు నుంచి జోగులాంబ టెంపుల్కి రావచ్చు అనమాట. మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే వరీ లేదు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మీకు కానీ మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.